జ్యోతిర్లింగాయ నమః. కుడి చేత్తో మార్కండేయుడు శిరస్సుమి చెయ్యి వేయగానే అప్పుడు ఎడం పాదంతో తన్నట్ట. ఎందుకు ముందు తల మీద చెయ్యి వేశాడని ఒక అర్థం ఉంది. అది రుద్రం. ఏమిటంటే అధ్యవోచత్ అధివక్త ప్రథమో దైవ్యో భిషక్. అక్కడ ఉన్నదండి ఇది. అక్కడ అంటే అధివక్త అన్నారు. ఇక్కడ అధివక్త అంటే పక్షపాత వచనములు పలుకువాడు. అంటే ఈ కథకి రుద్రానికి ఎంత అనుబంధం చెప్పండి. భక్తులను అనుగ్రహించిన లీలలన్నీ రుద్రమహిమలే. ఒకటే మాట నన్ను అనుగ్రహించాడు ఇక్కడ. కానీ వీడు నావాడని ముందు చెయ్యి వేసాడు. ఇక్కడ చెయ్యి వేయడంలో వీడు నావాడని లాగేసుకున్నాడు. ఇక్కడ అధివక్త వీడు నావాడని లాగేగానే యముడైనా సరే నో ఆన్సర్, వాడు జవాబు ఇవ్వలేడు, ప్రశ్నించలేడు, రెండూ ఉన్నది ఇక్కడ. కానీ వీడు నావాడని ముందు చేరదీసి తర్వాత వీడిని బాధించేవాటిని కొడతాడు ఆయన ఇక్కడ. కానీ ముందుగా అధివక్తగా తల మీద చెయ్యి వేసి తర్వాత యముడి గుండెని తన్నాడు ఇక్కడ. అలాంటి శివుడు ఇవాళ నా పక్షం మాట్లాడుగాక అని ప్రార్థిస్తున్నాడు ఈ మంత్రాలు. అధ్యవోచత్ ఇవాళ నా పక్షముగా మాట్లాడుగాక. నీ పక్షం ఎందుకు మాట్లాడంటే ఈ అలవాటు ఆయనకు ఉందయ్యా అని అధివక్త అన్నారు ఇక్కడ. ఈ అలవాటు మా తరపున వకాల్తా పుచ్చుకున్నవాడు మా కోసం, పైగా వాదించక్కర్లే. వీడు నావాడు అంటే చాలు వాడు చిత్తం అండి. అందుకు నువ్వే చెప్పావు కదయ్యా నాకు 16 ఏళ్ళకి తీసుకెళ్ళమని అని వాదించడానికి వీల్లేదు. నేనే చెప్పానుగా, ఇప్పుడు నేనే చెప్తున్నాను వెళ్ళి అంటాడు. అందుకు ఆయన చెప్పిన తర్వాత ఈశ్వర శాసనం అది, సర్వతంత్ర స్వతంత్రుడు. ఎందుకు ఇలా చేసావు అని ఆయన దగ్గర తర్కించడానికి లేదు. ఎవరి దగ్గర తర్కించవచ్చు కానీ ఆయన దగ్గర తర్కం లేదు. ఆయన చెప్పాడంటే చెప్పాడు అంతే ఇక్కడ. ఎందుకయ్యా అంటే దైవ్య ప్రథమ దైవ్య రెండు మాట ఇక్కడ. ఆయన ప్రథముడు, ఈ దేవతల కంటే మొదటున్నాడు కనుక ఆయన తర్వాత వీళ్ళు ఆయన వల్ల వచ్చి ఆయన ఇచ్చిన శక్తితో పనిచేస్తున్నారు కనుక దేవతలకు కూడా ప్రథముడు. దీనికి మళ్ళీ వేద ప్రమాణం చూపించారు. యో దేవానాం ప్రథమ పురస్తాత్, ఉపనిషద్వచనం. ఎవడు దేవతల కంటే ప్రథమంగా ఉన్నాడో వాడు. అందుకే తం దేవతానాం పరమంచ దైవతం త్వమీశ్వరాణం పరమం మహేశ్వరం. ఇప్పుడు చెప్పిన రెండు కూడా రెండు ఉపనిషత్తుల్లో వాక్యాలు. త్వమీశ్వరాణం పరమం మహేశ్వరం. నువ్వు ఈశ్వరులకు ఈశ్వరుడు కనుక నేను మహేశ్వరుడు అన్నారయ్యా అన్న రుద్రుడికున్న మరొక పేరు మహేశ్వర అని. ఎందుకంటే యముడు కూడా ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటే ప్రభువు, పాలకుడు. దేనికి పాలకుడు? యమలోకానికి ప్రభువు. ఆయన శాసనం అక్కడ చెల్లిందంతే. కానీ ప్రతి లోకానికి ఒక ఈశ్వరుడు ఉంటాడు. ఆ లోకంలో వాడు ఈశ్వరుడు, ఇంకో లోకంలో వాడు చెల్లడు. ఒక దేశంలో కరెన్సీ మరొక దేశంలో చెల్లదు. అలాగే ఒక దేశంలో నాయకుడు ఇంకో దేశంలో అతిథి అవుతాడు తప్ప నాయకుడు కాలేడు కదా. అందుకే ప్రతి వాళ్ళు ఈశ్వరుడే. కానీ ఈశ్వరులకు కూడా ఈశ్వరుడైన వాడు ఆయన. అందుకే త్వమీశ్వరాణం పరమం మహేశ్వరం. ఈశ్వరులకు కూడా పరముడు గనక నేను మహేశ్వరుడు అన్నారయ్యా. మరి దేవతలకు కూడా పరముడు కదా, అందుకే మహాదేవ అన్నారు నేను ఇక్కడ. ఎంత బాగుంది ఇక్కడ. అందుకే తం దేవతానాం పరమంచ దైవతం. దేవతలకు కూడా పరముడు గనక నిన్ను మహాదేవుడు అన్నారు. ఈశ్వరులకు కూడా గొప్పవాడు గనక నిన్ను మహేశ్వరుడు అన్నారు. ఈ రెండు కారణం చేత నీ దగ్గర ఒకటి సమాధానం చెప్పలేదు. ప్రథమ దైవ్య. దైవ్య ఈ శబ్దం చాలా విశేషమండి. దైవ్య అంటే దేవానామపి అంతర్యామి అన్నారు ఇక్కడ. దేవతలకు కూడా అంతర్యామిగా ఎవడున్నాడు వాడు. అది దీనికి వాళ్ళు రుద్రంలో చివరికి రావాలి. దేవానాగం హృదయేభ్య వచ్చిందా లేదా? రుద్రంలో చివరి అనువాకంలో వస్తుంది దేవానాం హృదయేభ్య. దేవతలకు హృదయములుగా ఉన్న రుద్రుడికి నమస్కారం. అక్కడ బహువచనంలో వస్తుంది సహస్రాని సహస్రసోయే రుద్ర. కానీ రుద్రంలో ప్రథమోనువాకంలో ఉన్న మంత్రం అధ్యవోచ అధివక్త. సహస్రం చివరికి వచ్చినప్పటికీ దేవానాగం హృదయేభ్య. అక్కడ దేవానాగం హృదయేభ్య అంటే అనేక రుద్రులను ఉద్దేశించి చెప్పారు. ప్రథమోనువాకంలో ఒక్క రుద్రుని ఉద్దేశిస్తూ దైవ్య అన్నారు. రెండు కలుపుకోవాలి ఇక్కడ. దేవతలకు ఆయన హృదయంలో ఉంటాడట. దేవతలకైనా అందరికీ హృదయంలో ఉంటాడు. ఆయనే ప్రేరేపిస్తాడు అందరికీ. ప్రేరకుడు అంటే ఆ దేవత ఇక్కడికి రావాలన్నా ఆయన బుద్ధిని ప్రేరేపించి పంపినవాడు ఆయన. అంతేకాదు మీరు ఇవాళ ఇక్కడ ప్రవచనానికి రావాలన్నా ఆయనే ప్రేరేపించాడు. అందుకే ఈశ్వరుడు అంటేనే ప్రేరకుడు మరొక అర్థం, ఫలప్రదాత ఒక అర్థము, ప్రేరకుడని మరొక అర్థం. రెండు అర్థాలు మనం చెప్పుకుంటున్నాం. దైవ్య అంటే ఇప్పుడు తెలిసింది కదా, దేవతలకు కూడా అంతర్యామి. ఆ రెండు శబ్దాలు చెప్పడంతో దేవతలు కూడా ఆయన శాసిస్తే కిమ్ అనకుండా ఊరుకుంటారు. ఎందుకయ్యా అంటే ప్రథమ దైవ్య. అలా చెయ్యి పట్టుకుని తర్వాత ఒక్క తాపుతున్నాడు ఆయన. వెంటనే యముడు దూరం పడి మృతి చెందాడండి. అందరికీ ఆ డేటు గుర్తుపెట్టుకొచ్చిన మహానుభావుడికి డేట్ వచ్చేసింది ఇక్కడ. ఆయన కాలం తీరిపోయింది. కాలానికి కాలం తీరిపోయింది. కాలుడికి కూడా కాలుడయ్యాడు. అంటే కాల మహాకాల అని మరొక పేరు ఆయనకు వచ్చింది.